హలో ఎవరోన్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే తమ్నైల్ చూశారు కదా. ఆర్ఆర్బి టెక్నీషియన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎవరికి ఎవరికి కొద్దిగా మైనస్ అయ్యింది, ఎవరికి పాజిటివ్ అయింది అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ షార్ట్ నోటీస్ చూద్దాం. ఏంటంటే 9144 పోస్టులు అనేవి ఫస్ట్ రిలీజ్ చేశాడు. ఫస్ట్ రిలీజ్ చేస్తే ఇవ్వండి, అవి ఎన్ని కేటగిరీస్ అంటే 18 కేటగిరీస్లో. ప్రజెంట్ మొత్తం 40 కేటగిరీస్లో మొత్తం ఉన్నాయి. అంటే వర్క్షాప్స్ అండ్ పీయూసీ ఇప్పుడు ఓన్లీ అవే పెంచాడు కదా, అవి 22 కేటగిరీలు ఉన్నాయి. ముందు 18, ఇప్పుడు 22, మొత్తం ఎన్ని 40 కేటగిరీస్లో మనకి 14,298 పోస్టులు అనేవి ఫైనల్గా ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ మనం మాట్లాడే విషయం ఏంటంటే, కొంతమంది మైనస్ అని చెప్పాం కదా, ఎవరికి మైనస్ అనేది కొద్దిగా చూద్దాం, వెయిట్ చేయండి. అయితే ఇంకోటి ఏంటంటే, మళ్ళీ అప్లికేషన్ అనేది కొంతమందికి మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మన సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే, డీజిల్ మెకానిక్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఒక పోస్ట్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు ఇప్పుడు. కానీ అప్లికేషన్స్ అనేవి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన జోన్లో, మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో మళ్ళీ అప్లికేషన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైంది, ఒక పోస్ట్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు, కానీ కొత్తగా అప్లికేషన్స్ రావడం వల్ల వాళ్ళకి అనేది కొద్దిగా కాంపిటీషన్ అనేది పెరిగింది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు 5,000 పెరిగినా 5,000 పెరిగాయని పేరుగా, కానీ వాళ్ళకి ఒక్క ఇంతలో ప్లస్ కూడా లేదు. అలానే ఒక డీజిల్ మెకానిక్ కాదండి, ఒక్కొక్క జోన్లో 2-3 స్ట్రీమ్స్ ఇలాగే ఉన్నాయి. సో మనం ఎక్కువగా మన వాళ్ళు సికింద్రాబాద్లో పెడతారు కనుక మనం సికింద్రాబాద్ గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఐటీ డీజిల్ మెకానిక్ స్ట్రీమ్ చేస్తూ ఇలాంటి ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులకి ఎలిజిబుల్ అవ్వడం కోసం అది చేస్తారు, 1 ఇయర్ కోర్స్ కనుక. అయితే ఈ లింక్ అనేది 15 రోజులు యాక్టివ్లో ఉంటుంది, కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకా అది ప్లస్ అనుకోవచ్చు. కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే మన ఐటీ రిజల్ట్ వచ్చి తర్వాత పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టవచ్చు. అదే వాళ్ళకి మంచిదే, వాళ్ళ గురించి అని కాదు, అలాగని మన గురించి అని ఎవరి గురించి చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఈ స్ట్రీమ్కి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి కొద్దిగా మైనస్ అని చెప్తున్నా అంతే. టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్ చూడండి, మీకు అంటే డౌట్స్ లేకుండా ఉండడానికి, ఫస్ట్ 9,144 ఉన్నాయి కదా, అవి 18 కేటగిరీలు ఇచ్చాడు. అంటే 1 to 18 సీరియల్ నెంబర్స్ ఉన్నవి ఓపెన్ లైన్ అంటే ముందు ఉన్న వేకెన్సీస్. ప్రజెంట్ 22 కేటగిరీస్ పెంచాడు. అయితే 5,000+ వేకెన్సీస్ పెరిగాయి కదా, అవన్నీ 22 కేటగిరీస్లో ఉన్నాయి. ఓవరాల్గా ఈ 22, 18, 40 కేటగిరీస్లో 14,498 పోస్టులు అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం డౌన్కి వెళ్ళిపోతాం ఒకసారి. నోటిఫికేషన్ మొత్తం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఎన్ని పోస్టులు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. ఓవరాల్గా మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇవి టోటల్ చూసుకోండి. ఇవి టోటల్. ఇప్పుడు ఇగో ఆ సెకండ్ కింద నుంచి సెకండ్ 1 చూడండి. ఇది ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 వర్క్షాప్స్ అండ్ పీయూస్. ఇవన్నీ పెరిగాయంటే ఓవరాల్గా మనకి 5,154 పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయండి. మనకి ముందు ఎన్ని ఉండే 9,144. ఓవరాల్గా మనకి ఎన్ని అయ్యాయి, ఇవ్వండి 14,298 పోస్టులు అయ్యాయి. అయితే ఇప్పుడు మన సికింద్రాబాద్ జోన్కి వద్దాం రండి ఒకసారి చూడండి. ఇగో ఫస్ట్ 18 అని చెప్తాను కదా, ఇవి ఆల్రెడీ మనకి 18 సీరియల్ ఉన్నవన్నీ ఈ కేటగిరీ వరకు ఇవన్నీ పాతవి, అంటే ఓల్డ్ వేకెన్సీస్. ఇవి అంటే ఇంక్రీజ్ చేయకముందువి. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉంది 23 నుంచి ఉంది కదా, 23 నుంచి 40 వరకు ఉన్నాయి. అంటే మనకి 23 నుంచి 40 వరకు ఉంటే ఇది 23, 30, 33, 34, 40, 36 మాత్రమే పెరిగాయి. అవి మనకి ఏ పెరిగాయో తెలుసుకోవాలంటే మీదని చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి 19 నుంచి ఇచ్చాడు కదా, 19 నుంచి 40 వరకు ఉన్నవన్నీ ఇవి. అంటే మనకి ఇందులో సికింద్రాబాద్ చూసిన నెంబర్లు ఓన్లీ ఇవి మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు డీజిల్ మెకానిక్ చూడండి 25,
26 ఉంది చూడండి. 26లో మనకు అక్కడ లేదండి నెంబరు. 26 మనకి ఇది చూడండి ఇక్కడ 23, 30 ఇలాగ ఉన్నాయి కదా. ఓన్లీ ఈ కేటగిరీస్ మాత్రమే పెరిగాయి. ఏదో మనం అంటే పెరిగాయి కదా 5,000 పెరిగిపోయాయి అని ఇన్ఫర్మేషన్ అంటే క్లారిటీగా లేకుండా పెరిగాయి కదా మనకి పోస్టులు పెరుగుతాయని కాకుండా ఒకసారి నోటిఫికేషన్ అనేది అందరూ క్లియర్గా చూడండి. ఎందుకంటే మనకు పెరిగాయి కదా కాంపిటీషన్ తగ్గుతుంది అలా అనుకోకండి. మన పోస్టులు మనం పెట్టే జోన్లో ఎన్ని పెరిగాయి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. దానికోసం ఇది చేశాను. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం సికింద్రాబాద్ జోన్లో అంటే వేకెన్సీ ఇక్కడ వీళ్ళకి లేకపోవడం వల్ల వాడు ఇవ్వలేదు అంతే. ఇప్పుడు బోర్డుకి వెళ్ళి తప్పుపడ్డం కాదు కానీ అంటే మనం నోటిఫికేషన్ కరెక్ట్గా చూడట్లేదని చెప్తున్నా అంతే. పోస్టులు 5,000 పెరిగాయి కదా మన హ్యాపీ. ఇంకా టెక్నీషియన్ 5,000 పెరిగిపోయి మొత్తం 14,000కి 200కి వెళ్ళిపోయాయి కదా హ్యాపీ అని అనుకుంటున్నారు. కానీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరికి పెరిగాయి మనకు పెరిగాయో లేదో ఒకసారి చూడండి. సో అది చూసుకొని అంతే. ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా డీజిల్ మెకానిక్ సికింద్రాబాద్ జోన్లో మాత్రం మళ్ళీ న్యూ అప్లికెంట్స్ వస్తారు, కొద్ది కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఇలాగ ప్రతి జోన్ చూసుకోండి ఎవరు ఏది పెట్టారు అనేది. మరి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, లెంత్ వీడియో అయిపోద్ది. ఇంకా లెంత్ వీడియో అయితే మినిమం వీడియో కూడా చూడరు ఎవరు. సో థ్యాంక్ యూ, షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.